తీసుకొని నడుస్తున్న ఐసీడీఎస్ సమస్యను ఇప్పుడు ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ తగ్గించి ఈ ఐసీడీఎస్ని నిర్వీర్యం చేయాలని చూస్తుంది. ఆ విధంగా చేయడం సరైంది కాదు. మాతా శిశు సంరక్షణ కోసం ఐసీడీఎస్ని తీసుకొని ఈ విధంగా ఇబ్బందులు పెట్టడం కరెక్ట్ కాదండి. ఇప్పటికైనా ప్రభుత్వం దిగి వచ్చి మా సమస్యల్ని పరిష్కరించాలి. రిటైర్మెంట్ సౌకర్యం కల్పించి, అదేవిధంగా ఉద్యోగ భద్రత కల్పించి, ప్రతి ఒక్కరికి వేతనంలో సగం పెన్షన్ ఇస్తూ రిటైర్మెంట్ చేయాలి 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి అని నేను ఈ యూనియన్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది అని చెప్పి అన్నదాతను ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం అవస్థలు పెడతా ఉంది. తాను పండించిన పంటలకు గిట్టుబాటు ధర కావాలని చెప్పి, అదేవిధంగా విద్యుత్ ప్రైవేటీకరణ ఆపాలని చెప్పి, అదేవిధంగా 3 వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని చెప్పి ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తూ ఉంటే వాళ్ళ మీద కాకీల ప్రతాపం నడుస్తూ ఉంది. గత సంవత్సరం పొడుగు ఆందోళన చేస్తే వాళ్లకు రాతపూర్వక ఒప్పందం రాసిచ్చి వాళ్ళ మాట తప్పి మళ్ళీ వాళ్ళ ఆందోళన చేస్తే వాళ్ళ మీద చాలా అమానుషంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇకపోతే ఇవాళ నరేంద్ర మోడీ ఎన్నికల్లో చెప్పినటువంటి వాగ్దానం ప్రకారం ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా ఉపాధి ఉండాలి, కానీ ఉపాధి లేదు. కేంద్ర ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తూ ఉన్నారు. అది కాదు, ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా పనిచేస్తున్న కార్మికులందరికీ కూడా పర్మనెంట్ చేయాలా. అదేవిధంగా 2016 అక్టోబర్ 26 తేదీన సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ ఏంటంటే సమాన పనికి సమాన వేతనం. దాని ప్రకారం మొత్తం దేశంలో ఉన్నటువంటి అందరికి కూడా సమాన వేతనం ఇవ్వాలా, కానీ ఆ విధంగా ఇవ్వడం లేదు. అదేవిధంగా ఇంకేంటంటే ఈ రోడ్ సేఫ్టీ బిల్లు పేరుకొని ఇవాళ ఆటో కార్మికుల ఉపాధి కొట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. బీఓసీ కార్మికుల కొట్టగొడతా ఉంది. అట్లాగే మున్సిపల్ కార్మికులు, గ్రామ పంచాయతీ కార్మికులు, అంగన్వాడీ కార్మికులు, బీడీ కార్మికులు, ఆశా కార్మికులు, అందరి కార్మికుల యొక్క జీవితాలతోని ఇవాళ మోడీ ప్రభుత్వం చాలా చెలగాటమాడుతూ ఉంది. కాకపోతే భారతదేశం లౌకిక రాజ్యం. అట్లాంటి లౌకిక రాజ్యంలో మత విషయాలు రెచ్చగొట్టి అసలు విషయాన్ని పక్కదారి పెట్టే కుట్ర చేస్తూ ఉంది. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలా. రాబోయే ఎన్నికల్లో మోడీని కానీ బీజేపీని కానీ పాత్రయ్యాలని చెప్పి కార్మిక సంఘాల తరఫున, ఐఎఫ్టీ తరఫున ప్రజలకు పిలుపునిస్తూ ఉన్నాం. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా 44.5 కోట్ల మంది కార్మిక వర్గం నరేంద్ర మోడీ అనుసరిస్తున్న కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సమ్మె చేస్తూ ఉన్నారు. ఈ సమ్మెదారైన నరేంద్ర మోడీ తాను కార్పొరేట్ శక్తులకు, ఆదానికి, అంబానీకి, పెట్టుబడిదారులకు చేస్తున్నటువంటి సేవను మానుకొని దేశంలో ఉన్నటువంటి ఆర్థిక రంగాన్ని అభివృద్ధి పరచాలని, పరిసర రంగాన్ని కాపాడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా భారతదేశంలో బీడీ కార్మికులు లక్షలాది మంది ఉన్నారు. బీడీ పరిశ్రమను కాపాడడం కోసం బీడీ పరిశ్రమ నుంచి కోప్కా చట్టాన్ని మినహాయించాలని, బీడీ పరిశ్రమపై విధించిన జీఎస్టీని ఎత్తివేయాలని చెప్పేసి, అట్లాగే వాళ్లకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు చూపెట్టకుండా చెడు చట్టాలను తీసుకురావద్దని, రాజీనామా చేసిన వాళ్ళకు కనీసం 10,000 రూపాయల పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ ప్రదేశాల బీడీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టీ తరఫున మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే విధానాన్ని, ఇదే పద్ధతిని కొనసాగితే ఈ కార్మిక వర్గమే తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈరోజు నరేంద్ర మోడీ ఎన్నికలకు ముందు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని, అట్లాగే విదేశాల్లో ఉన్న నల్ల డబ్బును తీసుకొచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షలు జమ చేస్తానని, అట్లాగే వాళ్ళ కాంట్రాక్ట్ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తానని చెప్పి రైతులందరికీ కూడా స్వామినాథన్ కమిటీ సిఫారసులు అమలు చేస్తానని చెప్పి ఈరోజు పెట్టుబడిదారులకి కొమ్ము కాస్తూ వాళ్ళకు అనుకూలంగా ఈరోజు కార్మికుల చట్టాలని సవరించి ఇవాళ 4 కోట్లుగా తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనందరం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా ఇవాళ పేద ప్రజలు ఉపయోగించేటటువంటి నిత్యావసర ధరలన్నీ కూడా రోజు పెరుగుతూ ఉన్నాయి. ఈ రకంగా పేదవాళ్ళపైన భారాలు వేస్తూ పెట్టుబడిదారులకు అనుకూలంగా రాయితీలు ఇస్తున్నటువంటి ఈ మోడీ ఈరోజు వాటన్నింటినీ ఎదిరించకుండా, ఆ విషయాలన్నీ కూడా మాట్లాడకుండా వాటన్నింటినీ పక్కదారి పట్టించడానికి ఇవాళ డ్రామా జపంతో ఇవాళ ప్రజల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం మోడీ చేస్తా ఉన్నాడు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, నువ్వు ఇచ్చినటువంటి హామీలు ఎందుకు అమలు చేయట్లేదు? రాబోయేటటువంటి ఎన్నికల్లో నువ్వు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోతే ఇవాళ కనీస వేతనం కార్మికులందరూ కూడా అడుగుతా ఉన్నారు. 26,000 ఇవాళ ఇస్తేనే కుటుంబం గడిచేటటువంటి పరిస్థితి ఉంది.
కానీ అదే మాదిరిగా రైతులందరూ కూడా పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి మరి ఇవాళ కార్మిక కర్షకుల ఐక్యతతోటి మరి గ్రామీణ బంధును విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి మరి తెలంగాణ రైతు సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. సంవత్సరాల నుంచి కార్మికులు కొట్లాడి సాధించుకున్నటువంటి చట్టాన్ని ఒక దిక్కు అమలు చేయకపోవడం, ఇంకో దిక్కు కార్పొరేటు వ్యవస్థలకు అదానీ అంబానీ లాంటి ధనిక వర్గానికి ఉపయోగపడే రకంగా ఇవాళ నరేంద్ర మోడీ వాటిని వ్యవహరిస్తూ ఉన్నాడు. అదే రకంగా ఇవాళ రైల్వేలు కానీ ఇంకా ఇతర రంగాలను ప్రైవేటీకరణ చేయడం అనేది ఆనాడు జాతీయంగా ఉన్నటువంటి ఫ్యాక్టరీలన్నింటినీ ఇవాళ ప్రైవేట్ చేస్తున్నారు. అదే రకంగా సమాన పనికి సమాన వేతనం అని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఇప్పటి వరకు కూడా ఈ ప్రభుత్వము అమలు చేయడం లేదు. ఇంకో దిక్కు ప్రజల్ని మభ్యపెట్టడానికి నేను ఛాయ్ చేసుకొని బతికినటువంటి కూలీలని ఒక దిక్కు చెప్పుతూనే ఇంకో దిక్కు బ్రాహ్మణి పూజ అని చెప్పేసి మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ ఇలా దేశంలో అనేక రకాల ప్రజల్ని అనేక రకాల మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు, అదే రకంగా కార్మిక చట్టాన్ని అమలు చేయకపోతే భవిష్యత్తులో నీ సంగతి ఏందో కూడా కార్మికులు, కర్షకులు, ఈ దేశ విద్యార్థి మేధావులందరూ కూడా అంతు చూస్తారని చెప్పేసి ఈ సందర్భంగా ఐఎఫ్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా, మరి అలాగే రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఇవాళ వేలాది మందితో ఇవాళ ఆర్మూర్లో ర్యాలీ తీయడం జరిగింది. ఎందుకంటే ఇవాళ మరి కేంద్ర మంత్రి నరేంద్ర మోడీ వల్ల అనేక చట్టాల సవరణతో ముందుకు వస్తుంది కాబట్టి ఈ ముందుకు రాక బిడ్డ నేను గోరి కడతామని చెప్పేసి మేము స్పష్టంగా తెలియడం జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ మరి ఢిల్లీలో 20,000 మంది రైతాంగము ఇవాళ ఢిల్లీ హర్యానాతోనే వాళ్ళంతా రాస్తారోకలు చేస్తుంటే ఇవాళ డ్రోన్లతోని ఇవాళ అక్కడ ఢిల్లీ రైతాంగానికి అవి వ్యక్తి డ్రోన్లతోని ఇవాళ టీఆర్ గ్యాస్ వాళ్ళ పరిస్థితి ఇవాళ కనబడుతుంది. ఎందుకంటే ఇవాళ అక్కడ ఉన్నటువంటి సైన్యంతో వాళ్ళు అణచడానికి ప్రయత్నిస్తున్నారు. అణచడానికి ప్రయత్నిస్తే బిడ్డ నరేంద్ర మోడీ నేను ఖచ్చితంగా గోరి కడతాం. ఇదే ఇవాళ ఈ పిలుపుతోనే బంద్ కాదు, ఇక రాబోయే రోజుల్లో కూడా మేము ఖచ్చితంగా మేము ముందు ఉంటామని చెప్పేసి మేము ఏఐఎఫ్గా పిలుస్తున్నాం, మద్దతు చెప్తున్నాం. అందుకొరకే ఇవాళ ధర్నా చేసడానికి కార్మికులకు ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.